జగన్ ఫ్యాన్స్ తెలివితేటలు మామూలుగా ఉండవు. జగన్ అభిమానుల్ని ఎవరైనా తక్కువ అంచనా వేశారంటే పప్పులో గాలేసినట్టే. లేదంటే పెద్ద బురద గుంటలో వెళ్ళిపడినట్టే. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలనుకుంటే ఒకసారి బురద గుంటలో పడి ఆ బురద మనమే అంటించుకున్నట్టు ఉంటుంది. జగన్ ఫ్యాన్స్ విషయంలో అదే. ఇప్పుడు జగన్ అభిమానిని అడ్డుకోవాలనుకున్నా, జగన్ ఫ్యాన్స్ మీద కేసులు పెట్టాలనుకున్నా, జగన్ని చూడడానికి రాకుండా నియంత్రించాలి అని అనుకున్నా, అది పెద్ద బురదలో కాలేసినట్టు అవుతుంది కూటమి ప్రభుత్వానికి. ఆ విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోతుంది. అంతకు మించి కఠిన చర్యలు చేసుకుని నివారిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టో లాఠీ చార్జీలు చేస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఒకవేళ అలా చేసినా సరే మేము ఎలాగైనా జగన్ కలుస్తాం, జగన్ చూడడానికి మేము రెడీ, తన్నులు తింటాం, అవసరమైతే లాఠీలతో కొట్టండి, ఏదైనా చేయండి, గోతులు తవ్వండి, రోడ్డులు తవ్వేయండి, లేదంటే కంచెలు అడ్డు పెట్టండి, బారికేడ్లు అడ్డు పెట్టండి, అయినా సరే మేము వచ్చేస్తామంటున్నారు జగన్ అభిమానులు. అందుకే జగన్ కర్నూలు జిల్లా వెళ్ళినా, గోదావరి జిల్లా వెళ్ళినా, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళినా భారీ స్థాయిలో జనం వస్తున్నారంటే అక్కడ అభిమాని తెలివితేటలు ఆలోచించుకోవాలి. జగన్ అభిమానులు ఏ రకంగా వస్తున్నారు అనేది. కొన్ని ప్రాంతాల్లో రేపు జగన్ వస్తాడనగా ఈరోజు ముందు రోజే వచ్చి వాళ్ళ బంధువుల ఇంట్లో వచ్చి కూర్చుంటున్నారట. ఎందుకంటే పొద్దున్నే బయలుదేరి వస్తే వాళ్ళు రానివ్వట్లేదు, అడ్డు పెట్టేస్తున్నారు, అర్ధరాత్రి నుంచి బారికేడ్లు పెట్టేస్తున్నారు, కొన్ని చోట్ల రోడ్లు తవ్వేస్తున్నారు, కొన్ని చోట్ల కంచెలు వేసేస్తున్నారు, జగన్ వచ్చి వెళ్ళే వరకు గ్రామాల నుంచి రానివ్వట్లేదని చెప్పి వాళ్ళు ముందు రోజే వచ్చి కూర్చుంటున్నారట. అంటే అక్కడ జగన్ తెలివితేటలు చూడండి, ఎలా జగన్ అభిమానుల తెలివితేటలు చూడండి ఎలా ఉన్నాయో. అలాగే కొన్ని మార్గాలు కొన్ని చోట్ల జగన్ అభిమానులు సాయంత్రం వస్తాడని తెలిసిన వాళ్ళు ముందే వచ్చి అక్కడ 6 గంటల నుంచే వచ్చి కూర్చుంటున్నారట, ఎదురు చూస్తున్నారు జగన్ కోసం, అక్కడి నుంచి కదలట్లేదు. వాళ్ళు అలాగని చెప్పి ఎలాంటి దీక్షలు చేయట్లేదు, ఎలాంటి ఆందోళన చేయట్లేదు. ఓకే, కొంతమంది రాస్తున్నారు, వాళ్ళు బల ప్రదర్శన చూపిస్తున్నారు, తొక్కేస్తున్నారు, ఎక్కేస్తున్నారు, పొగాకు బీళ్లు తొక్కేశారు, హోటల్ తొక్కేశారు, నాశనం చేసేశారు, ఇవన్నీ కూడా. అంటే అక్కడ జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల, తొక్కిసలాట జరగడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా జరుగుతాయి. అవి జరగడం కరెక్ట్ అన్నాను, తప్పే, ఖచ్చితంగా తప్పే అది. ఎందుకంటే ఒక వ్యాపారం నాశనం చేయడం, ఒకరికి నష్టం కలిగించడం అనేది తప్పే. కాకపోతే అక్కడ సక్రమంగా వాళ్ళని అనుమతించకపోతే, ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అవే జరుగుతాయి, తొక్కిసలాట్లే జరుగుతాయి. ఇవి ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు జరగలేదా? లోకేష్ గారు వెళ్ళినప్పుడు జరగలేదా? ఒకప్పుడు మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు 2009లో అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా నేను తిరిగాను. అప్పుడు కూడా నాకు తొక్కిసలాట చిరంజీవిని చూడడానికి వచ్చేవారు, పవన్ కళ్యాణ్ చూడడానికి రారా? అక్కడ తొక్కిసలాటలు జరగవా? జరుగుతాయి. కాకపోతే దాన్ని వీళ్ళ భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. అయినా సరే ఇవన్నీ చేస్తున్నా సరే జగన్ అభిమాని తెలివితేటలు ప్రదర్శించి ఏదో రకంగా జగన్ కలవడానికి అయితే వస్తున్నారు. వాళ్ళని ఆపలేకపోతున్నారు. ముందు రోజు రావడమో, లేదంటే ముందే హోటల్స్ తీసుకుని అక్కడికి వచ్చి కూర్చోవడమో, ఏదో రూపంలో అవసరమైతే వాళ్ళ పనులు మానేసుకుంటున్నారట కొంతమంది మహిళలు. ఆ రోజు కూలి పనులకు వెళ్లాల్సింది కూలి పనులు కూడా మానేసుకొని జగన్ చూడడానికి వస్తున్నారు. ఎందుకంటే మా జిల్లా వస్తున్నాడు, 2 ఏళ్ళు అయిపోయింది జగన్ అధికారం కోల్పోయి, ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామని చెప్పి వస్తున్నారట. అది అభిమానం కాక ఇంకేంటి, అది ప్రేమ కాక ఇంకేంటి. అంటే జగన్ అభిమానిని ఆపడం అనేది కష్టం, ఏదో రకంగా వచ్చేస్తారు. అలాగని జగన్నే ఆపేద్దాం అనుకుంటే అది ఇంకా పెద్ద పొరపాటు అవుతుంది. అంటే జగన్ అభిమాని తెలివితేటలు ఎలా ఉన్నాయి అంటే, ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలన్నా, ఎంత నిరోధించాలన్నా, ఎంత తొక్కేయాలన్నా సరే లేదు నేను వచ్చే తీరతాను అన్నట్టుగా వచ్చి తీరుతున్నారు. అందుకే నేను కర్నూలులో ఆ స్థాయిలో జనం